జీ న్యూస్ కి స్వాగతం. నేను సుదిత. ముందుగా ప్రధానాంశాలు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ. నర్సాపురంలో ఆటోని ఢీకొన్న బైక్, 4 గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, సంఘీభావం తెలిపిన సిఐటియు నాయకులు. బస్సుల రద్దీతో రోడ్డుపై బైఠాయించిన ప్రయాణికులు, గంటన్నర పాటు స్తంభించిన ట్రాఫిక్. ఇక వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. రాజమండ్రి నుండి మంగళవారం ఉదయం నరసాపురం చేరుకుని పుష్కర ఘాట్లను పరిశీలించి భక్తులకు అందుతున్న సౌకర్యాలు, సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నరసాపురాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఆయన అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి స్పందన ఉంది. ప్రభుత్వం అన్ని చేసినప్పటికీ ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. ఎక్కడిక్కడ స్వచ్ఛందంగా ముందుకు రావడం, అసోసియేషన్స్ అన్నీ కూడా వాళ్ళే భోజనాలను పెట్టడం, ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా ఆతిథ్యం ఇస్తున్నారు. ఎప్పుడు జరగనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం చూస్తే చాలా సంతోషం. ఇప్పటికీ దగ్గర మనకంతా కూడా 8వ రోజు ఇంకా 4 రోజులు మాత్రం ఉంది. నేను ఒకటే అందరినీ కోరుతున్నా, మీరు ఇదే ఉత్సాహం ఉండాలి. అధికార యంత్రాంగం కూడా బాగా సేవాభావంతో పనిచేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా మందికి వచ్చి వాళ్ళు భాగస్వామయ్యారు. నిత్యం చెత్తా చెదారం తొలగించే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, కష్టపడి పనిచేసే కార్మికుల వేతనాలు పెంచడం లేదంటూ అనంతపురం జిల్లా గుంతకల్లో సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించాలంటూ వారు డిమాండ్ చేశారు. మరి పారిశుద్ధ కార్మికులు రోడ్లోకి రావడానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎలక్షన్స్ కంటే ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక సమస్యలను పరిష్కరించి వారికి క్రమబద్ధీకరణగా పర్మనెంట్ చేస్తానని చెప్పేసి అనేక రూపాల్లో చెప్పడం జరిగింది. కేవలం 2000 మాత్రమే పెంచుతాం, అంతకంటే ఎక్కువ పెంచే స్థితి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని దానికి మరి సీఎం కూడా ఒత్తాసు పలకడం, దీన్ని బట్టి మనకి తేటతెల్లం అవుతుంది. చంద్రబాబు నాయుడు తక్కిన మినిస్టర్ల చేతిలో కీలుబొమ్మ అయినాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. వెంటనే పరిష్కరించండి, లేదా మరి రాష్ట్ర బంధుకు కూడా మా రాష్ట్ర నాయకులు బంధుకు పిలుపునివ్వడం జరుగుతుంది.
పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తానని పరిశ్రమలు నెలకొల్పడంతో నిరుద్యోగ సమస్య తీరుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. Japanese government. Actually, in development of investment happen, and suppliers investment is now going to happen. And so, we will buy the parts on time from Andhra Pradesh state. The main resource of economy of Andhra Pradesh state is based class, basically farmers and small and medium-sized enterprise owners, and we see that our infrastructure shall upgrade both the business and lifestyle of those farmers and small business owners, which will accelerate the growth of Andhra Pradesh. ప్రకాశం జిల్లా ఒంగోలు కనిగిరిలలో పేదలకు నివాస స్థలాలు మంజూరు చేయాలంటూ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ భూముల్లో ఉన్న పేదలకు పట్టాలివ్వాలని కోరుతూ ఎమ్మెల్యేకు తహసీల్దార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆధార్ అనుసంధానం పేరుతో పట్టాలు మంజూరు చేయడానికి తాత్సారం చేస్తున్నారని వారు ఆరోపించారు. పట్టాలు ఇవ్వాలి, ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన భూముల్లో నివాసం ఉంటున్న నివాసులకి పట్టాలు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, నివాసం ఉంటున్న వారికి పట్టాలు, నివాసం ఉంటున్న వారికి పట్టాలు. ఒంగోలు నగరంలో వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో 1000 మందికి పైగా గుడిసెవాసులు ఉంటున్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఒక 5-6 వేల మంది ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకుంటే అర్హులుగా గుర్తించడం తప్పితే వాళ్ళకి ఇళ్ల స్థలం కేటాయించిన పరిస్థితి లేదు. రేషన్ కార్డులు కొత్త ఇంతవరకు ఇవ్వలేదు. అందుకని ఈ 3 రకాల సమస్యల మీద అనేక రోజుల మించి ఆందోళన జరుగుతున్న ప్రభుత్వం వైపు నుంచి నిర్లక్ష్యం వహిస్తుంది తప్పితే పరిష్కారానికి మార్గాలు ఎతకట్లేదు. అందుకని ఎమ్మెల్యే పట్టించుకోకుండా, తహసీల్దార్ పట్టించుకోకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం కావు. మేము పేదలందరి తరఫున ఒకే ఒక డిమాండ్ పెడుతున్నాం. ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు పరిష్కారం చేస్తారా లేదా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు 110 కోట్లతో పుష్కర అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే మాధవనాయుడు తెలిపారు. స్థానిక శ్రీ వైఎన్ కళాశాల మీడియా సెంటర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు పుష్కరాలకు 10 లక్షల మంది భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారని ఆయన అన్నారు. మన మహాపుష్కరాల సందర్భంగా మన నరసాపురంలో 7వ రోజు దిగ్విజయంగా భక్తులందరూ కూడా చాలా చక్కగా అధిక సంఖ్యలో లక్షలాదిగా పాల్గొంటున్నారు. ఉత్తరవంతంగా ఉండాలని చెప్పేసి వాళ్ళంతా పూర్తి సహకారం అందించడం ద్వారా మన నరసాపురంలో పుష్కరాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా నాగ సాధువులు అఘోరాలు కూడా మన ఇక్కడ నరసాపురం వచ్చి ఇక్కడ పాల్గొనడం, ఉదయం సాయంత్రం హారతి వాళ్ళ ద్వారా జరగడం అనేది చాలా చక్కగా అనేక మంది వేలల్లో భక్తులు ఆ యొక్క హారతి కార్యక్రమం తగ్గించడం కోసం ఇక్కడికి వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ముమ్మిడివరం శిబిరంలో ప్రారంభమైన ఈ సమ్మెకు అధికారులు, నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వీధులలో భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఐక్యత
జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వామపక్ష పార్టీలు అట్లాగే మరి కార్మిక సంఘం నాయకులు మరి ఈ సమస్య మీద అనేక రూపాల్లో పోరాటం చేస్తూ వచ్చాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలని చెప్పేసి జేఏసీ తరపున మేము కోరుతా ఉన్నాం. మున్సిపల్ జేఏసీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ముమ్లూరు మండలంలో పరిశుద్ధ కార్మికుల తరపున అలాగే ఎలక్ట్రికల్ కార్మికుల తరపున మరి భిక్షించడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా సరే కార్మికులు సమస్య పరిష్కరించాలని అలాగే జేఏసీ నాయకత్వాన్ని కూర్చోబెట్టి సమస్య పరిష్కరించే విధంగా మరి ప్రభుత్వం పూనుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలి. అలాగే మరి బీజేపీ ప్రభుత్వం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తుంది. కార్మికులు సమ్మెకి వెళ్ళి 8 రోజులు వస్తుంది. మరి వాళ్ళ కుటుంబ పోషకారణం మరి ఆర్థిక పరిస్థితిలో ఈరోజు మండలం అంతా కూడా భిక్షించడంతో మన నిరసన తెలుపుతున్నారు. అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా మరి తక్షణ పరిష్కరించకపోతే కనుక ఈ యొక్క సమ్మె మరింత ఉధృతం చేయడానికి మరి జేఏసీ తరపున పిలుపునివ్వడం జరుగుతుంది. ఏడాది పాలనలో తాము అవినీతి పార్టీలేనని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పార్టీలు రుజువు చేసుకున్నాయని సిపిఐ జాతీయ నాయకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి ఈ దేశంలో ఉన్న 6 వామపక్షాలు నిర్ణయించారు. ఫార్వర్డ్ బ్లాక్ ప్రజలకు ఎదురవుతున్నటువంటి కొన్ని అతి ముఖ్యమైనటువంటి సమస్యలను విశదీకరించాలని సుష్మా స్వరాజ్ ప్రధానమంత్రి ఆఫీసు కార్పొరేట్ కంపెనీల ఆఫీసులతో లింక్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? ప్రధానమంత్రి చేసేటువంటి పనులు పూర్తిగా కేబినెట్ సమావేశంలో చర్చలు జరగటం వల్ల ఈ విధంగా పార్లమెంటరీ ఇక్కడ అల్లమ్మ పాయింట్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మీరు ద్రోహం చేస్తున్నారు. ఎందుకంటే మోడీ గారు ఎన్నికల ముందు సంవత్సర కాలం ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట్లాడిన 1400 మీటింగుల్లో కూడా ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తానని చెప్పాడా లేదా? ఎవరి డబ్బులు లేవా? విదేశాల్లో లేవా? ఉన్నాయా? ఉంటే ఎవరి విదేశాల డబ్బులున్నాయి. కానీ విదేశాల్లో ఉన్నటువంటి 632 మంది విదేశాల్లో దాచుకున్న దొంగలకి మీరు స్నేహాస్తం ఇచ్చారు. ఇలాంటి అసత్యాలు, అర్ధసత్యాలు, మోసాలు చెప్పి మీరు జనాన్ని నమ్మించలేరు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుండి భక్తులు బారులు తీరి దర్శనం కోసం క్యూ లైన్లలో నిలబడి ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజులుగా మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోనూ టీ నరసాపురం మరియు పోలవరం సర్కిల్లోని గోపాలపురం, మిగిలిగూడెం ఈ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి నేరాల మీద మా జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు అయినటువంటి జె వెంకట్రావు గారు ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘా పెట్టడంలో మాకు ఈరోజు కాకర్ల వై జంక్షన్ దగ్గర పాత నేరస్తుడైనటువంటి దమ్మిశెల్లి శివ, ఇతను 18 సంవత్సరాలు, ఇదివరకు పలు కేసుల్లో జువనైల్గా ఉంటూ కూడా శిక్ష అనుభవించడం జరిగింది. అతని యొక్క కదలికల మీద నిఘా పెట్టి అతన్ని ఈరోజు అదుపులో తీసుకుని విచారించగా మరియు అతని వద్ద నుంచి సుమారు 12 కాసులు బంగారం ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా 2 మోటార్ సైకిళ్ళు, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్. ప్రభుత్వం చేనేత రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, చేనేత కార్మికులకు బ్యాంకులు పంపిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఈపురపాలెం గ్రామంలో చేనేత కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు మద్దతు ప్రకటించి ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈనాడు చేనేత కార్మికులు పడుతున్నటువంటి రుణమాఫీ వెంటనే అమలు పరచాలి. చేనేత రుణమాఫీ వెంటనే డౌన్ డౌన్ సీఎం
వర్తిల్లాలి చేనేత ఐక్య కార్యక్రమం బడిపూట మృతిపండి కానీ మాట్లాడిన వాళ్ళు ఏదైనా సమస్య ఇస్తే వాళ్ళంతా ఒక్కసారి దగ్గరికి వచ్చి ఏం చెప్పావు నోటీసులు పై చేనేత అన్నలారా మీరు ఎవరు బ్యాంకులకు డబ్బు పెట్టద్దు మనకు కావాల్సినటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మీ అందరూ కూడా చేనేత కార్మికులందరూ కూడా మీ బంగారు రుణాలు కూడా మీ ఇంటి మీ బంగారాన్ని కూడా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం, మీ ఇంటికి పెద్ద కొడుకు అన్నావు. నిజంగానే ఇప్పుడు మా ఇంటికి పెద్ద కొడుకు అయ్యావు, చచ్చిపోతే మాకు కర్మకాండ జరిపించడానికి మాత్రమే నువ్వు పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటున్నావు. నీ వల్ల చాలా మంది రైతన్నలు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి వచ్చింది. ఇప్పటికీ చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతన్నలు. కానీ నిన్న ఒక దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు పెద్ద కొడుకు అయ్యి మా కార్యక్రమాల్లో మా ఇంట్లో ఆనందాలు పాల్పంచుకుంటాం అనుకున్నావు, రుణమాఫీ చేస్తాం అనుకున్నావు. కానీ మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే కర్మకాండం చేయడానికి నువ్వు పెద్ద కొడుకు అవుతావు అనుకునేది. చంద్రబాబు నాయుడు నీ దుర్మార్గ పాలనకి అంతు చూసే రోజు ఆఖరి రోజులు తెలియబడ్డాయి. అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాజమండ్రి వెళ్లేందుకు వేచి ఉన్న భక్తులు వచ్చిన బస్సులు ఖాళీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో విసుగు చెందిన ప్రయాణికులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి గంటన్నర పాటు స్తంభించింది. మంచినీళ్ళు సౌకర్యం కల్పించిన సీఎం అది రాజమండ్రి ఉంటుంది, లేబుల్ లేవి కానీ వెళ్ళదు, వైజాగ్ వెళ్తుంది. అక్కడ ఎంక్వైరీ కడిగితే అక్కడ ఆగండి వస్తుంది. ఆగండి ఉదయం 7 నుంచి ఇప్పుడు ఎంత పిల్లలు చంటి పిల్లలు తాగడానికి ఇక్కడ నీళ్ళు లేవు. ఇక్కడ రాత్రి 10 నుంచి స్టేషన్లో ఉంటే అక్కడ ట్రైన్లు లేవు. మేము ధర్నా చేసినా కూడా అరేంజ్ చేస్తున్నాం అని విరమించి కూడా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని సందేహించారు కానీ ట్రాన్స్పోర్ట్ మాత్రం అరేంజ్ చేయడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఆటోని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సిపిఐ, సిపిఎం, సిఐటియు వామపక్షాలు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు మినిమం జీతాలు అడిగితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా భావిస్తూ ఉన్నారు. మొత్తం దేశాన్ని కార్పొరేట్ వ్యవస్థకి దోచుకునేవారు. అదేవిధంగా రాష్ట్రంలో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మనం చూసాం, ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. రైతాంగ రుణాలు రద్దు చేస్తా ఉన్నారు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నీతి రాహిత్యంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా లలిత మోడీ విషయంలో 3-4 పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన క్రికెట్ యొక్క సంపద మొత్తాన్ని దోచేస్తే ఆయనకి బ్రిటన్ పోవడానికి పాస్పోర్ట్ రికమెండ్ చేసిన వాళ్ళు సింధియా.
అలానే బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా రావడానికి పాస్పోర్ట్ రికమెండ్ చేసిన వారు సుష్మా స్వరాజ్ గారు. ఇలా అనేక మంది అవినీతి పరులకి కొమ్ము కాస్తూ వాళ్ళ బిజినెస్లో వాళ్ళని పార్ట్నర్స్గా చేర్చుకొని వాళ్ళ డబ్బు మొత్తం కూడా వీళ్ళు తీసుకుంటున్న వ్యవహారం మనందరికీ తెలిసిందే. 15,000 రూపాయలు రోజు నీ ఇంటి ముందు చిమ్మేవాడు, రోజు నీ ఇంటి ముందు కాలువ శుభ్రం చేసేవాడు, తెల్లారంగానే మరి అద్దంలాగా పట్టణాన్ని తీర్చిదిద్దేవాళ్ళు. అలాంటి కార్మికుల యొక్క కనీస కోరికను కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఇలా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే ఈ పేదవాళ్ల పక్కన నుంచి ఉండే ప్రభుత్వాలా లేక ధనాఢ్య వర్గాల వైపు నుంచి ప్రభుత్వాలు రామన్మంది ప్రజానికానికి అర్థమవుతుంది. పేద ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం ధనాఢ్య వర్గాలకి సేవ చేస్తుందే కానీ పేద వర్గాలకు సేవ చేయలేనిది తేలతెల్లగా అయిపోతుంది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్ పై వెళ్తున్న యువకుడు మృతి చెందాడు. మృతుడు సుబ్బారావు ఎప్పటిలాగే అన్నవరంలో ఓ హోటల్లో పనిచేయడానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ కూడా ఫ్రంట్ లో కూడా అయితే మీడియాలో మొత్తం ఇచ్చేస్తే సరిపోతుంది. నేను కూడా బస్సులో పొద్దున్న పేమెంట్ సాయంత్రం వచ్చాను మార్నింగ్ కదా. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ. నర్సాపురంలో ఆటోని ఢీకొన్న బైక్, 4 గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, సంఘీభావం తెలిపిన సిఐటియు నాయకులు. బస్సుల రద్దీతో రోడ్డుపై బైఠాయించిన ప్రయాణికులు, గంటన్నర పాటు స్తంభించిన ట్రాఫిక్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.